వెన్నెల ఎవ్వరికీ దొరకకూడదు. శోభనా? ఏ శోభన్? నేను వేదవతి గారు. డాక్టర్ వెన్నెలకి ఏమవుతుంది? తను బాగానే ఉంది. ఎందుకు పడిపోతుంది? ఇందా ఎక్కడ బాబు? నెల్లి ఎక్కడికి పంపకు, అక్కడే ఉంచు. అసలు ఇంట్లో ఏమైందాడు? వేదవతి గారు, ఏంటి వేదవతి, మా ఇంట్లో నీకున్న బలం బలహీనత కాపాడేద్దాం అనుకుంటున్నావా? మీకెందుకు? నేను చెప్పను. నువ్వు చెప్పకనుకుంటావు. ఫోన్ చేసి కనుక్కుందాం. నువ్వు భలేదానివక్క. మనం అడిగితే మాత్రం వాడు నిజం చెప్తాడా? ఖచ్చితంగా చెప్పడు. ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుంది. అలాగే ఈ దుర్మార్గులు వెన్నెల్లి వదిలించు బాబు. లొకేషన్ పట్టేశాను. ఆ శోభన్ గాడు లొకేషన్ ఈ రాక్షసుల బారి నుంచి తప్పించినట్టే. చూడండి. థ్యాంక్ యూ సార్. టీ కాఫీ ఏమైనా కావాలా? ఒక ఇన్ఫర్మేషన్ కావాలి అని. ఇంతకీ దేని గురించి? మిస్సింగ్ కేసా? అప్పట్లో ఇలాంటి కేసులు నాకు చాలా ఇంపార్టెంట్ కేసు. మీరు రిటైర్డ్ అయిపోయినా కూడా. నేనమ్మా, కానీ చాలా కాలం గడిచిపోయింది కదా, అందుకే. నాకు చెప్పండి, మీరిచ్చే ఒక్క ఇన్ఫర్మేషన్. నేనేమైనా నీకు పనికొచ్చే ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతానేమో చూస్తాను. ఇప్పుడు చెప్పండి సార్, మీకేమైనా డీటెయిల్స్ గుర్తొస్తున్నాయా? వెన్నెల మిస్ అయినప్పుడు తను మిస్ అయిందని మీ పేపర్లో జాగి నుండి ఒకరోజు సడన్ గా ఒక అన్నోన్ నెంబర్ నుండి ఫోన్ వచ్చింది. దాంతో మేము వైజాగ్ పోలీసు లేదు, అదే విషయాన్ని ఆ అమ్మాయి వాళ్ళ అమ్మకి చెప్పాలని వెళ్ళిపోయారట. ఇలా వైజాగ్ లో ఉందని చెప్పారు అని అన్నారు కదా? అవునమ్మా, అక్కడే ఉంటుందని చెప్పలేం. అలాగని అక్కడ ఉండే అవకాశాలు ఉండు. నీకోసం ఒక మంచి కాఫీ తీసుకొస్తాను. అయ్యో వద్దు సార్, పర్లేదు. తెలుసుకోవాలి. వెన్నెలా, కంగారు పడుకో. ఈ ఇంటి ముందే స్పృహ లేకుండా పడున్నావు. అస్సలు ఎనర్జీయే లేదు. రాత్రంతా దొంగ చంపేశావా? గందరగోళం మొదలవుతుంది. ఏదో ఇదేమీ చెప్పలేను. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవా. ఇక్కడి లొకేషన్ కూడా పంపించా. ఈ పాటికి మన వెళ్లే లోపు అది మళ్ళీ తప్పించుకోగలదు. మావయ్యకి ఫోన్ చేసి వెన్నెలను అక్కడి నుంచి పారిపోమని చెప్తే నానా ఇచ్చుడు. అమ్మయ్యా, ఇప్పటి వరకు నాకు కూడా ఉన్న డౌట్ క్లియర్. నేను మా వాళ్ళ నుంచి తప్పించుకుని వస్తే నువ్వు మళ్ళీ వాళ్ళకి నన్ను అప్పగిస్తున్నావా? ఆ అవసరం నీకేంటి? అయ్యో, నీకెలా చెప్తే అర్థం? ఏంటి వెన్నెలా, దొంగ చంపేశా? ఇప్పుడు లేనిపోని నేరాలన్నీ నా చుట్టూ బిగుసుకుపో. ఇప్పుడు నువ్వు వాళ్ళకి నన్ను అప్పగిస్తున్నావు. లొకేషన్ ఇక్కడే చూపిస్తుందా? నాకు తెలిసి ఈ ఇల్లే ఉంటుంది. అమ్మా, మీ వాళ్ళే అనుకుంటా లోపలికి వస్తున్నారు. కంగారు పడుకో.
నేనేదో విధంగా నేను ఇక్కడి నుంచి తప్పిస్తాను కదా. ఏంట్రా సాగదీస్తున్నావు? ఎక్కడుందో చెప్పు. బహుశా బెడ్రూమ్ లో ఉందనుకుంటా. చూడు, రేయ్, వెన్నెల బెడ్రూమ్ లో కూడా లేదు. వీడు కావాలనే మనతో ఆడుకుంటున్నాడు. నిజం చెప్పు, వెన్నెల ఎక్కడా? ఏమోనండి, శోభన్ గారు మనల్ని మోసం చేశాడురా. వెన్నెలను తప్పించేసి పంపించావు, ఎక్కడ దాచిపెట్టావు? రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి. దూరం పోయి ఉండదు, అదని వెతుకుదాం. కమాన్ మూవ్. అత్తా, ఏంటి సంగతి? ఏం లేదత్తా, డ్యూటీ నుంచి లేదు. పైగా వైష్ణవికి ఫోన్ చేసి ఆ విషయం చెప్దామంటే లిఫ్ట్ చేయటం. ఉదయం వాళ్ళమ్మ తిట్టిన తిట్లకి వైష్ణవి ఎంత నొచ్చు. ఏంటి? అత్త అత్త వైష్ణవిని తిట్టిందా? వైష్ణవిని తిట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది? వెన్నెలా? అవును వరమ్మా. అది జరిగింది బాబు. దాన్ని నానా తిట్లు తిట్టింది. నా చేత అన్నం తినిపించడం కోసం అది చేసిన పనికి వెన్నెల ఏమైపోయిందో అనే బాధ ఎక్కువైపోయింది. దీనంటి పిచ్చి పని చేసింది కాబట్టే దానికి 4 చివాట్లు పెట్టాను. ఈ ఉత్తరం కనిపించిందత్తా. వెన్నెల మిస్సింగ్ కేసుని చివరిసారిగా డీల్ చేసిన ఆఫీసర్తో మాట్లాడాను. ఆయన ఈ కేసు డీల్ చేసినప్పుడు వెన్నెల చివరి సుకన్య సమృద్ధి యోజన 20 ఏళ్ళు వచ్చే వరకు మీకు 69 లక్షలకు ఆడపిల్లల కోసం కేంద్ర ప్రభుత్వం ఒక గొప్ప స్కీమ్ని అయితే తీసుకొచ్చింది. బేటీ బచావో బేటీ పడావో క్యాంపెయిన్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం 2015 సంవత్సరంలో సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ని అయితే లాంచ్ చేసింది. ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తు అందించడం ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం. ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తు అందించడమే ఈ ప్రధాన ఉద్దేశం. ఈ పథకంలో పెట్టుబడులపై కేంద్రం ఏటా వడ్డీ రేటు అందిస్తూ నిర్ణీత కాల వ్యవధి తర్వాత ఒకేసారి చేతికి పెద్ద మొత్తం అందిస్తుంది. ఇంకా ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 8C కింద పన్ను ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఈ పథకం వడ్డీ రేట్లను కూడా కేంద్రం ప్రతి 3 నెలలకు ఒకసారి సవరిస్తూ ఉంటుంది. వడ్డీ రేట్లను పెంచడం, తగ్గించడం లేదా స్థిరంగా ఉంచడం చేస్తుంది. ప్రస్తుతం సుకన్య సమృద్ధి పథకంలో వడ్డీ రేటు వార్షిక ప్రతిపాదన 8.2% ఉంది. అసలు ఈ పథకం గురించి ఏంటో ఇప్పుడు చూద్దాం. సుకన్య సమృద్ధి పథకం కేవలం ఆడపిల్లల కోసం మాత్రమే ఉద్దేశించింది. ఇందులో ఆర్థిక సంవత్సరంలో కనీసం 250 నుంచి గరిష్టంగా 1,50,000 వరకు పెట్టుబడి పెట్టవచ్చు. 10 సంవత్సరాల వయసులో పాపని ఇందులో చేర్చవచ్చు. మైనర్ పేరిట గార్డియన్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. పోస్టాఫీసు లేదా గుర్తింపు పొందిన బ్యాంకుల్లో వెళ్ళి ఈ పథకం చేరొచ్చు. ఒక కుటుంబంలో గరిష్టంగా 2 ఆడపిల్లల పేరిట అకౌంట్ తెరవచ్చు. అదే ట్విన్స్ లేదా ట్రిప్లెట్స్ జన్మించిన సందర్భంలో మాత్రం 2 కంటే ఎక్కువ తెరిచే అవకాశం ఉంటుంది. ఇందులో ఏడాదికి కనీసం 250, 500, 1000 రూపాయలు, 10,000, 20,000, 50,000, గరిష్టంగా 1,50,000 వరకు పెట్టుబడి అయితే పెట్టవచ్చు. ఇక దీనిని ఒకేసారి కట్టొచ్చా లేదా ఇన్స్టాల్మెంట్లో చెల్లించవచ్చు. అకౌంట్ తెరిచినప్పటి నుంచి వరుసగా 15 సంవత్సరాలు ఈ అకౌంట్లో డబ్బులు కడుతూ ఉండాలి. అకౌంట్ తెరిచిన 21 ఏళ్ళకు మెచ్యూరిటీ వస్తుంది. అప్పుడు పూర్తి డబ్బులు తీసుకోవచ్చు. అసలుకు పాపకు 18 ఏళ్ళు వచ్చాక లేదా 10వ తరగతి పాస్ అయిన సమయంలో సుకన్య సమృద్ధి అకౌంట్ నుంచి ఒకేసారి 50% వరకు డబ్బులు తీసుకోవచ్చు. ఇక్కడ విత్డ్రా కూడా ఒకేసారి లేదా విడతల్లో తీసుకోవచ్చు కదా. అకౌంట్ హోల్డర్ లేని పక్షంలో లేదా గార్డియన్
లేకపోతే లేదా ప్రాణాంతక వ్యాధులు బారిపడిన సమయాల్లో మెచ్యూరిటీ ముందే అకౌంట్ నుంచి వైదొలగవచ్చు. అకౌంట్ ఓపెన్ చేసిన 5 ఏళ్ల తర్వాత ఇలా చేయవచ్చు. ఒకవేళ సుకన్య సమృద్ధి యోజన ఆడపిల్లలకు 18 ఏళ్లు దాటాక పెళ్లి సమయంలో కూడా అకౌంట్ క్లోజ్ చేయవచ్చు. మొత్తం డబ్బులు వస్తాయి. లేని పక్షంలో మాత్రం అకౌంట్ తెరిచిన తర్వాత 21 ఏళ్ళకే డబ్బులు చేతికి అందుతాయి. పాప చిన్న వయసులో ఉంటే పుట్టిన ఏడాది సమయంలో ఇందులో చేరితే పెళ్లి వయసు కల్లా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చు. ఇప్పుడు పాప ఏడాది వయసు 2024లో మనం గరిష్ట పెట్టుబడి అయిన 1,50,000 డిపాజిట్ చేస్తే 8.2% వడ్డీ రేటు చొప్పున మెచ్యూరిటీలు 2045లో ఖచ్చితంగా ప్రస్తుత వడ్డీ రేటు ప్రకారం 69 లక్షలు వస్తాయి. ఇక్కడ మీ పెట్టుబడి 15 ఏళ్ళకి 22 లక్షలు కాగా వడ్డీతోనే 46 లక్షలు అందిస్తుంది. ఈ 1.50 లక్షలను ఒకేసారి కాకుండా నెలకు 12,500 చొప్పున కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నెలకు 10,000 చొప్పున ఇన్వెస్ట్ చేస్తే ఏడాదికి 1,20,000 పెట్టుబడిపై మెచ్యూరిటీకి చేతికి 55 లక్షలు వస్తాయి. అదే నెలకు 5,000 చొప్పున ఏటా 60,000తో మెచ్యూరిటీతో చేస్తే 27 లక్షల పైన అందుతుంది. ఇంకా ఇందులో పాత పన్ను విధానం ప్రకారం పెట్టుబడులపై ఏటా 1,50,000 వరకు పన్ను తగ్గించుకోవచ్చు. రైతుల కోసం కేంద్రం ఒక కొత్త స్కీమ్ అయితే చేసింది. ఇందులో అయితే 3,000 పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది రైతులకి. రైతన్నల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలు తీసుకొస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు తీసుకొచ్చినప్పటికీ ఇది వ్యవసాయం చేస్తున్న కాలం మాత్రమే రైతులకు అండగా ఉంటుంది. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ కూడా PM కిసాన్ సమ్మాన్ నిధి అనే ఒక స్కీమ్ని ప్రవేశపెట్టింది. దీని కింద అర్హులైన రైతులకు పెట్టుబడి సాయం కింద సంవత్సరానికి 6,000 అందిస్తుంది. దీనిని ఒకేసారి ఇవ్వకుండా ప్రతి 4 నెలలకు ఒకసారి 3 విడతల్లో 2,000